ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. లాభంలో కేతువు, చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కలుసుబాటుతనం, చేసే పనిలో మీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. రిజిస్టర్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాస్త నిరాశను చెప్పొచ్చు. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వైద్యోతులు ఉన్న వారికి, వైద్యోతులు ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టాంతిగా ప్రతిఫలం లభించిందనే ఆనందం వ్యక్తపరుస్తారు. బంధువులతో దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏ మాట అయినా సరే విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా ఒక మాటకి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం ఒక మాట చెప్పామంటే 10 మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా సత్యంగా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళాలి, మన ఒకరి మీద డిపెండెన్సీ ఉండకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రాజకీయపరమైన అంశాలకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అనుకునే పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం మనం ఇంతకాలం కష్టపడ్డాం, మనకు ఒక పదవి వస్తే, ఏదైనా సరే చిన్న పదవి వస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది వచ్చే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. శుభకార్యాల నిర్వహణ కోసం ఖర్చును అధికంగా చేస్తారు. ఏదైనా సరే శుభకార్యం ఘనంగా చేయాలి, 10 మందిలో మనకంటూ ఏంటో చూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పొచ్చు. అయితే రాత పరీక్షల్లోనూ, ఎగ్జామ్స్లో తక్కువగా మార్కులు రావడం, తక్కువగా చదవడం అనేది జరుగుతుంది. యావిగేషన్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువర్గం కూడా మిత్రంగా మారే అవకాశం గోచరిస్తోంది. ప్రతి మాట మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు వినడం, ఆచరించడం అనేది జరుగుతుంటుంది. మనకు తెలియకుండానే మన కెరియర్లో ఇంత మంచి మార్పు వచ్చిందా అని ఆలోచన చేస్తారు. ఎలా వచ్చింది, ఏమొచ్చింది అంటే భగవత్ సంకల్పం వల్ల, మీ కృషి వల్ల మంచి మా కెరియర్లో ఒక పాత్రని ఏర్పరచుకుంటారు. అయితే వ్యాపార పరంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారం చూసుకోవడం, భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం చూసుకోవడం, కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం మేధ దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగ పరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రకారం తెచ్చుకుంటారు. అయితే ఖర్చులు మనకి అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. వీరికి ప్రస్తుతం అష్టం గురువు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వీరికి భాగ్యం గురువు వచ్చాక చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి కాలం ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దైవానుగ్రహం వల్ల కావచ్చు, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కూడా చక్కగా కాలంగా అనుకూలంగా, అదేవిధంగా సంతాన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరు చక్కగా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది.
అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. వృత్తిలో ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారాలా లేదా ఉన్న ఉద్యోగం చేసుకోవాలా అన్న ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకరి వల్ల ధన సహాయం చేస్తామని చెప్పేసి చేయకుండా ఉండడం, అది తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎంత ఖర్చుని సేవింగ్స్ చేద్దాం ప్రయత్నం చేసినప్పటికీ అదుపులో ఉండదు, ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఖర్చును అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలికి రావడం, మంచి సంబంధం కుదరడం అనేది అంశంగా చెప్పొచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాక సంబంధాలు దగ్గర దాకా వచ్చే పోతున్న సంబంధం ఏదైతే ఉందో మంచి దగ్గర బంధువులో కావచ్చు లేదా తెలిసిన వాళ్ళ సంబంధంలో వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాలు తక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చి స్టాంపింగ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా అంత సహకరించదు. థైరాయిడ్ సంబంధించింది, బీపీ, షుగరు, వెన్నునొప్పి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. పక్కన ఉన్న వారే మనకి ఇబ్బంది పెట్టడం, లేదా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించడం, లేదా ఉద్యోగం నుంచి తీయించడం, ఇటువంటి రాజకీయాలు ఎక్కువగా చేస్తుంటారు. మీకు తెలియకుండానే కుట్ర జరుగుతుంటుంది. అటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ మనవాళ్ళే కదా అని కొన్ని ఆంతరిక విషయాల్ని చెప్పడం వల్ల అవి ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, ఇంద్రాణి రూపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన, బుధవారం నాడు అరటినారు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సప్తమంలో గురువు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.